హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామీ అండ్ ట్విన్నీ వ్లాగ్స్. హలో అండి, ఇంకా ఇవాళ వచ్చేసి సెకండ్ సాటర్డే. మా హస్బెండ్కి అయితే ఆఫీస్ లేదు, సో అందుకు నేను ఇవాళ ప్రశాంతంగా పూజ అయితే చేసుకుందామని అనుకుంటున్నాము. ఇంక ఇక్కడైతే నేను పూజ చేస్తున్నాను. సో వీక్ డేస్లో అయితే పూజ చేయడానికి అస్సలు అవ్వదండి. మార్నింగ్ అయితే హడావిడిగా ఉంటుంది. ఇంకా మా హస్బెండ్ అయితే మార్నింగ్ పూజ చేసేస్తారు డైలీ. తనకు కూడా ఈ మధ్య అలవాటు చేశాను దీపం పెట్టడం అనేది. ఇంకా తను అయితే మార్నింగ్ చేస్తారు డైలీ పూజ, నేను ఈవినింగ్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా ఇప్పుడైతే పూజ కంప్లీట్ అయిపోయింది కదా, ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేయాలి. ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఇవాళ ఇడ్లీ పిండి అయితే ఉంది. ఇడ్లీ పిండితోటి అట్టు వేద్దామని అయితే అనుకుంటున్నాను. మీకు కూడా చూపిస్తాను అట్టు ఎలా ప్రిపేర్ చేయాలో. ఇక్కడ చూపిస్తున్నాను కదా, క్యారెట్, పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయలు, కొత్తిమీర ఇవైతే అన్ని ముందుగా కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇంకా అన్ని 1 by 1 మనము ఇడ్లీ పిండిలో అయితే అన్ని మిక్స్ చేసుకోవాలన్నమాట. క్యారెట్ తురుము, అలాగే కొత్తిమీర, ఇంకా మిగతా మనం పెట్టుకున్న ఐటమ్స్ అన్నీ వేసేయాలన్నమాట. వేసేసి పిండిని నీట్గా కలుపుకోవాలి. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి, వీడియోలో చూపించలేదు. ఇంకా ఇక్కడ పిల్లల కోసం అయితే ఇడ్లీ పిండి తీసి పెట్టాను, వాళ్ళకైతే ఇడ్లీ వేయాలి. పిల్లల కోసం ఇడ్లీ, మా కోసం అట్టు. ఇంకా ఇక్కడ అట్టు అయితే వేసేస్తున్నాను. అట్టు అయితే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, బట్ చేసుకోవడానికి మాత్రం టైం పడుతుంది. చాలా టైం టేకింగ్ పని అనమాట ఇది. సో అందుకే ఎప్పుడైనా టైం కుదిరినప్పుడు అలా వేస్తూ ఉంటాను. అదిగో చూసారా, చాలా బాగా రోస్ట్ అయిపోయింది. టైం పడుతుంది, అవి లో ఫ్లేమ్లో పెట్టి మనము కాల్చాలన్నమాట. ఇంకా ఇక్కడ పిల్లల కోసం అయితే నేను ఇడ్లీ పెట్టేస్తున్నాను. ఆ తర్వాత ఇంకా చట్నీ అయితే ప్రిపేర్ చేయాలి. ఇక్కడ చట్నీ కోసము పల్లీలు అండ్ పచ్చి కొబ్బరి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసేసాను. ఇంకా చట్నీ అయితే పట్టేసేయాలి. సో చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఇక్కడ ముగ్గురు అయితే తింటున్నారు. పిల్లలకైతే ఇడ్లీ పెట్టేశాను. ఈ మధ్య అలవాటు చేస్తున్నాను, వాళ్ళే తినటము, వాళ్ళే తీసుకొని స్లోగా అలవాటు చేసుకుంటున్నారు తినడానికి. ఇక్కడ మా హస్బెండ్ అయితే అట్టు తింటున్నారు. ఇంకా పాప అయితే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి ఇక్కడ చూడండి అద్దంలో చూసుకుంటుంది. మిర్రర్ పైకి ఎక్కి మరీ చూసుకుంటుంది. తనకు తనే ముద్దులు పెట్టుకుంటుంది చూడండి. అద్దంలో చూసుకుని తనే మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇంకా ఇక్కడైతే వాషింగ్ కూడా వేసేస్తున్నాను. ఈ వాషింగ్ మిషన్ ఆన్ చేయడం అనేది పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఇక్కడ పిల్లలు ఏదో ఒకటి నొక్కడానికి ట్రై చేస్తూ ఉన్నారు. సో అందుకోసం అనేసి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. పైన ఉండే 2 బటన్స్ అనేది మనం 3 seconds అలాగే ప్రెస్ చేసి పట్టుకుంటే మనకు చైల్డ్ లాక్ పడిపోతుంది. అదో చూసారా, చైల్డ్ లాక్ పడిపోయింది. ఇంకా వాళ్ళు ఏ బటన్ నొక్కినా సరే, ఆన్ ఆఫ్ బటన్ ప్రెస్ చేసినా సరే కూడా ఏమవ్వదు. ఇంకా ఇక్కడ మన బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే లంచ్ చేసేయాలి. లంచ్లోకి రసము అండ్ కాకరకాయ అయితే ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నాను. రసం అనేది నేను చాలా బాగా ప్రిపేర్ చేస్తాను. మా ఫ్యామిలీలో చాలా మందికి నచ్చుతుంది, చెప్తూ ఉంటారు రసం బాగా చేస్తాను అని చెప్పేసి. సో రెసిపీ మీకు కూడా ఒకసారి చూపిస్తాను పదండి. ఇక్కడ మనం ముందుగా అయితే చింతపండు అయితే నానబెట్టుకోవాలి. ఆ తర్వాత టొమాటోస్ అండి. టొమాటోస్ మనము ఇంట్లో ఉండే ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి మనం అవి ఇంక్రీజ్ చేసుకోవాలి. మా ఇద్దరి కోసం కాబట్టి ఇక్కడ నేనైతే 3 టొమాటోస్ తీసుకున్నాను. ఎక్కువ మనుషులు ఉంటే మనం కొద్దిగా టొమాటోస్ అనేది ఒక 4-5 అలా వేసుకోవచ్చు. ఇప్పుడు మనము బౌల్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని టొమాటోస్ అనేది కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, అలా హాఫ్ మాత్రమే కట్ చేసేసుకోవాలి. ఆయిల్ అయితే కొద్దిగా సరిపోతుంది, ఎక్కువ అయితే ఏం అవసరం లేదు. వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆయిల్లో ఉడకబెట్టుకుంటే చాలు. అదో చూసారా, ఇంకా టొమాటోస్ అయితే ఉడికాయి. ఇంకా ఇక్కడ మసాలా కోసం అయితే ప్రిపేర్ చేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి, తర్వాత కొద్దిగా మిరియాలు కూడా వేసేసుకోవాలి. ఆ తర్వాత వెల్లుల్లి, ఈ మూడిటిని అనేది మనం ఒక పేస్ట్ లాగా అయితే చేసేసుకోవాలి. మిక్సీలో అయినా వేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ కొద్దిగా కరివేపాకు కూడా వేస్తున్నాను. కరివేపాకు మనం కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. వాటన్నిటిని ఇలా మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసేసుకోవాలి. రసంకి ఈ పేస్ట్ అనేది మెయిన్ అండి, దీనివల్ల మంచి టేస్ట్ అండ్ స్మెల్ కూడా వస్తుంది. ఈ ఉడికిన టొమాటోస్ అయితే మనము వాటి మీద ఉన్న పీల్ అయితే తీసేయాలన్నమాట. పీల్ తీసేసిన తర్వాత వాటిని మనము మెత్తగా మ్యాష్ అయితే చేసుకోవాలి, ప్యూరీ లాగా. ఇంకా ఇక్కడ నేను మ్యాషర్తో అయితే మ్యాష్ చేసేసాను. ఇప్పుడు మనం మ్యాష్ చేసుకున్న ఈ టొమాటోస్లో చింతపండు రసం అనేది వేసేయాలన్నమాట. ఆ తర్వాత మనం కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మనకి పులుపుకు తగ్గట్టుగా. ఇంకా ఆ తర్వాత ఇక్కడైతే నేను పోపు పెట్టేస్తున్నాను. కొద్దిగా తాలింపు గింజలు, అలాగే కరివేపాకు,
కొద్దిగా ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి. నార్మల్గా పోపు కర్రీస్కి అలా పెట్టుకుంటాం కదా, అలానే పెట్టేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా ఆనియన్స్ కూడా యాడ్ చేసేసేయాలి. ఇంకా ఇక్కడ ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయ్యాయి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఇక్కడ పేస్ట్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా, సో ఆ పేస్ట్ని అయితే వేసేసేయాలి. ఆ పేస్ట్ కూడా ఫ్రై అవ్వాలి, మరీ ఎక్కువగా మాడనవసరం లేదు, లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. మనకు స్మెల్ అనేది తెలిసిపోతుంది అది ఫ్రై అయిందా లేదా అని చెప్పేసి. ఇంకా అదిగోండి ఫ్రై అయిపోయింది. ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా చింతపండు అలాగే టొమాటో రసం, వాటన్నిటిని తాలింపులో వేసేసుకోవాలన్నమాట. ఇక్కడ మనము వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో మనం పులుపు చూసుకొని పులుపు తగ్గట్టుగా వాటర్ ఇంకొన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత అందులో కొద్దిగా పసుపు అలాగే ఉప్పు, కొద్దిగా కారం వేసేసుకోవాలి. ఈ మధ్య మేము కర్రీస్లో అయితే చాలా తగ్గించేసాము కారము. ఇంకా పిల్లలు కూడా తినాలి కదా, స్పైసీగా ఉంటే పిల్లలు తినలేరు. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పొంగు వచ్చేంత వరకు ఉంచి లైట్గా ఒక 5 మినిట్స్ మరిగితే చాలు, ఎక్కువగా కూడా మరగనవసరం లేదు. రసం అనేది బాయిల్ చేయాల్సిన అవసరం లేదు, ఒక 5 మినిట్స్ అలా బాయిల్ అయితే చాలు. ఇంకా రసం అయితే రెడీ అయిపోయింది. ఇంక ఇప్పుడు లంచ్ అయితే తినేసేయాలి. రసం మీకు కావాలంటే సపరేట్గా ఒక వీడియో అయితే చేసి పెడతాను, మీకు వ్లాగ్లో చూసుకోవాలంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది కదా. సో ఇక్కడైతే ఇంక అన్నీ పెట్టేశాను. చెప్పాను కదా కాకరకాయ ఫ్రై కూడా చేయాలి అని చెప్పేసి. సో కాకరకాయ ఫ్రై అలాగే వైట్ రైస్ ఇంకా రసం. ఈ ప్రాసెస్లో రసం చేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. అలాగే కొద్దిగా పెరుగు కూడా. ఇక్కడ నేనైతే లంచ్ చేసేస్తున్నాను. మను చూడండి ఇక్కడ లోషన్ పూసుకుంటున్నాడు. వాళ్ళకి ఏదైనా కింద దొరికిందంటే చాలు ఇంకా అలానే చేస్తూ ఉంటారు. ఇంకా ఇప్పుడు మేము బయటకు వెళ్ళటానికి అయితే రెడీ అవుతున్నాము. సో తనకి కూడా హాలిడే కాబట్టి ఇంకా ఇంట్లోనే బోర్ కొడుతుంది అని చెప్పేసి సో అలా బయటకు అయితే వెళ్దాం అనుకుంటున్నాము. ఇంకా పిల్లలు కూడా రెడీ అయిపోయి వెయిట్ చేస్తున్నారు చూడండి స్టార్ట్ అవ్వడానికి. ఇంకా మేము పార్క్కి అయితే వచ్చేసాము. పిల్లలు ఎంజాయ్ చేసేది పార్క్లోనే కాబట్టి మేము మోస్ట్లీ పార్కులకే తీసుకెళ్తుంటాము పిల్లల్ని. కిడ్స్ వరల్డ్ అండి ఇది. ఇంకా పిల్లలు అయితే పార్కులో బాగా ఎంజాయ్ చేశారు, బాగా ఆడుకున్నారు. ఇంకా అలా పరిగెత్తుతూనే ఉన్నారు పార్కులో ఉన్నంతసేపు. జైంట్ వీల్ చూపిస్తుంది పాప. పిల్లల్ని అలా మాక్సిమం వీలైనంత వరకు బయట తిప్పడానికే ట్రై చేస్తుంటాము, ఎందుకంటే వాళ్ళు ఇంట్లోనే ఉండి ఉండి వాళ్ళు కూడా బాగా బోర్ ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా నేనైతే స్కూల్లో జాయిన్ చేయించలేదు కాబట్టి వాళ్ళు ఇంట్లోనే ఉంటారు. అండ్ వాళ్ళ డాడీ అయితే ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఇంకా ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉంటాను కదా, వాళ్ళు ఎంతసేపు ఆడుకుంటారు నాతోటి, ఇంకా వాళ్ళకి కూడా బోర్ కొడుతుంది. సో టీవీ కూడా అయితే ఎక్కువసేపు చూడరు, టీవీ అయితే ఆన్లో ఉంటుంది, వాళ్ళ ఆటలు అయితే వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. అందుకే వీలైనంత వరకు తీసుకెళ్తూ ఉంటాము బయటికి. ఇంకా ఇక్కడైతే పిల్లలు ఎక్కి బాగా ఆడుకుంటున్నారు. ఆ తర్వాత మేము ఇక్కడ ట్రైన్ అయితే ఎక్కాము చిన్నది, వాళ్ళ కోసమే నేను ఎక్కాను. యాక్చువల్గా నాకు ఇంట్రెస్ట్ ఉండదు ఇలాంటివన్నీ ఎక్కడానికి. వాళ్ళ డాడీని వెళ్ళమంటే వాళ్ళ డాడీ వెళ్ళనని చెప్పారు. సో అందుకోసం నేనే వెళ్ళాను అనమాట వాళ్ళకి తోడుగా. వాళ్ళిద్దరైతే కూర్చోలేరు, చిన్న పిల్లలు కదా భయపడతారు వాళ్ళు. సో పర్లేదు బానే అనిపించింది ట్రైన్. ఎంజాయ్ చేశాడంట మను కూడా, తర్వాత చెప్పాడు ఎంజాయ్ చేశాను అని చెప్పేసి. ఆ తర్వాత ఇక్కడ ఏరోప్లాన్ అయితే ఎక్కించాము పిల్లలిద్దరిని. అది స్లోగా అలా స్టార్ట్ అయ్యి ఒక్క రౌండ్ తిరిగింది అంతే. ఒక రౌండ్ తిరిగిన తర్వాత ఇంకా పాప అయితే భయపడి ఏడుస్తుంది. అదిగోండి ఇంక స్టార్ట్ చేసింది ఏడుపు. ఎంత నచ్చ చెప్పినా కూడా వినలేదు. తనకు కొంచెం భయం ఎక్కువ ఏదైనా ట్రై చేయాలంటే. సో వాడైతే హ్యాపీగా కూర్చొని ఆడుకుంటూ ఉన్నాడు. ఇంకా పాప అయితే దిగింది, చెప్పినా కూడా వినలేదు. మనం అయితే బాగా ఎంజాయ్ చేస్తాడు, వాడికి కొంచెం భయం తక్కువ, ఏదైనా ట్రై చేయాలి అన్న ఫీలింగ్ ఉంటది వాడికి. ఇంకా ఏరోప్లాన్ ఎక్కిన తర్వాత వేరే కార్ కూడా ఎక్కుతానని చెప్పాడు వాడు. ఇంకిక్కడైతే క్యాండీ తింటున్నారు ముగ్గురు. వాళ్ళ డాడీ పిల్లల కోసం ఎక్కడికి వెళ్ళినా సరే క్యాండీ కనిపిస్తే ఖచ్చితంగా తీసుకుంటారు. వాళ్ళకు కూడా ఇష్టం క్యాండీ తినడానికి, లైక్ చేస్తారు బాగా. ఇంకా వాళ్ళైతే క్యాండీ తింటున్నారు. ఇంకా నేనైతే క్యాండీ తీసుకోలేదు. ఇక్కడ పానీపూరి ట్రై చేద్దామని పానీపూరి అయితే తీసుకున్నాను. టేస్ట్ మాత్రం సోగా ఉంది. ఆ తర్వాత ఇంకా ఇక్కడ కార్న్ అయితే తీసుకున్నాను, మసాలా కార్న్. ఇదంటే నాకు చాలా ఇష్టము. సో స్వీట్ కార్న్ అండ్ మసాలా కార్న్ రెండు ఉంటాయి కదా, నేనైతే మసాలా కార్న్ తీసుకున్నాను. ఇంకా ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. స్విమ్మింగ్ పూల్ లో అందరూ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లల్ని కూడా తీసుకుని వెళ్ళింటే బాగుండు అని అనిపించింది స్విమ్మింగ్ పూల్ లోకి. కానీ చిన్న పిల్లలు కదా, వాళ్ళు వాటర్ లో అలా తడవటం వల్ల మళ్ళీ ఫీవర్ వస్తుంది,
జలుబు చేస్తుంది అని చెప్పేసి కొద్దిగా భయము. వాళ్ళ డాడీ అయితే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకెళ్దాము అని అయితే చెప్పారు. సో చూడాలి నెక్స్ట్ టైము. ఇంకా తర్వాత ఇంటికి అయితే రిటర్న్ వెళ్ళిపోతున్నాము. ఆడుకుంటూ వెళ్ళిపోతుంది చిట్టి తల్లి. పార్క్ బాగా స్పేషియస్ గా ఉంది. సో బాగా పరిగెత్తుతున్నారు, ఆడుకుంటూ ఉన్నారు, బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా మేమైతే ఇప్పుడే వచ్చేసామండి ఇంటికి. ఈ రోజు వీడియోలో బాయ్ చెప్పడానికి చిట్టి కూడా వచ్చేసింది. బాగా ఎంజాయ్ చేసిందంట. ఇంకా డిన్నర్ చేసేయాలి. సో తీసుకున్న పిల్లల్ని బయటకు తీసుకుని వెళ్ళినందుకు నాకు కూడా బాగా సాటిస్ఫాక్షన్ గా అయితే అనిపించింది. బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు, బాగా ఆడుకున్నారు. అలా ఆడుకుంటే మాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఈ వీడియోని నేను ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నానండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.